హలో, హాయ్ అండి. గుడ్ మార్నింగ్ హ్యాపీ గారు. గుడ్ మార్నింగ్ నజ్మా గారు. బాగున్నారా? చాలా బాగున్నామండి. ఏంటి లైవ్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? సో కాల్ అయితే కట్ అయిపోయింది. సో ఈరోజైతే ఎవరన్నా విషెస్ లేదా ఏమన్నా స్పెషల్ డేస్ ఏమన్నా జరుపుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసేయండి, మాకు బోల్డన్ని ముచ్చట్లు పెట్టేసుకుందాం మీ తరపున. మేము కూడా వాళ్ళకి విషెస్ అంటూ తెలియజేస్తాం. ఇప్పుడైతే కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో. ఓ సారీ అండి, కట్ అయిపోయింది కాల్. ఎందుకు కట్ అయింది అయితే మాకైతే తెలీదు. అవునా, ఓకే ఓకే అండి. మరి ఈరోజు ఎవరికన్నా విషెస్ కానీ లేదా సాంగ్ ఏమైనా డెడికేట్ చేస్తారా? డెడికేట్ మేము చేయాలా? మర్చిపోయా, మీరు మమ్మల్ని నా కోసం సాంగ్ పాడతా అన్నారు మీరు. అవును, సాంగ్ అవును. నిన్న మీకు ఒక సాంగ్ డెడికేట్ చేస్తాను, విన్నారా? నేను లేనుగా అప్పుడు. మీకోసం నేను మీ నాట్ యూనిట్ కి ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ ఆ సాంగ్ మీకే డెడికేట్ చేశాను. లాస్ట్ లో ప్లే చేశారు ఆ సాంగ్. ఈ రోజు మీకోసమే సాంగ్. సరే ఓకే, పాడండి. ఐఎమ్ వెయిటింగ్. వీడొక్కడే మూవీలో నుంచి ఈ సాంగ్ ప్లే చేయండి, నేను కొంచెం పాడతాను. ఓకే ప్లే చేయండి కొంచెం. తప్పకుండా ప్లే చేస్తాను. కళ్ళు మూసియో తిప్పి వచ్చావు ముందే ముందే, నాలోని మౌనమై సంతోషమిచ్చావు పిల్లే, ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమ, పసి చిలక నీ కలనే కన్నానే, పరవశమే బలగా నేనే అనుకున్నానే. ఎంత బాగుంది కదా? చాలా బాగుంది. అందులో నా కోసం పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయ్యో థ్యాంక్ యూ పర్లేదండి. క్వశ్చన్ ఓకే, ఒక కాలర్ అయితే అడగమన్నారు, ఆ క్వశ్చన్ అడుగుతా నేను ఇప్పుడు. నేను ఎంతటి దాన్నైనా సరే, ఎలాంటి దాన్నైనా సరే, ఉదయాన్నే లేచి మనం ఎంత చిరాకులో ఉన్నా, ఎంత అంటే అది చేయకూడదు అనుకున్నా కూడా మళ్ళీ దాని దగ్గరికే వెళ్ళి చేస్తాం. ఏమిటది? అటు తిరిగి మళ్ళీ నా దగ్గరికే వస్తాం. సో కాల్ అయితే కట్ అయిపోయింది, ఎందుకు కట్ అయిపోయిందో తెలీదు. ఇప్పుడైతే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో. నజ్మా గారు, కట్ అయిపోతుంది, ఎందుకో తెలియదండి. క్వశ్చన్ విన్నారా? మళ్ళీ రిపీట్ చేయమంటారా? సెల్ ఫోన్ ఏమో అండి, మరి నాకైతే ఆన్సర్ నిజంగా తెలీదు. ఒక కాలర్ అడగమన్నారు. నేను క్వశ్చన్ చెప్తాను, అడుగుతారా? ఓకే అండి, తప్పకుండా. నెక్స్ట్ కాలర్స్ ని అడగండి. ఓకే. ఒక బిందెలో నీళ్లు మిగతా ముందున్న 4 బిందెల్లో నింపితే 4 బిందెలు అన్ని నిండిపోతాయి. ఒక బిందెలో నీళ్లు, ఓకే, అవే 4 బిందెలో నీళ్లు ఈ ఒక్క బిందెలో వేస్తే ఈ బిందె ఒక బిందెలో నీళ్లు 4 బిందెల్లో పోస్తే నిండిద్ది ఫుల్గా. అదే బిందె ఖాళీగా ఉన్నప్పుడు ఆ 4 బిందెల నీళ్లు తెచ్చి ఈ బిందెలో వేస్తే నిండదు. 4 బిందెల నీళ్లు ఒక బిందెలో పోస్తే నిండదు. ఎందుకు? అదే ఎందుకు నేను అడుగుతున్నాను, చెప్పండి ఎందుకు. ఇప్పుడు మరి నేను ఆన్సర్ చెప్పేస్తే వింటారు కదా లైవ్ అందరు. ఇంకా కాదండి, నేను క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, మీరు నాకు ఆన్సర్ చెప్పాలి కదా. నేను కదా అడిగింది. అవునండి, మీరు అడిగారు. స్లిప్ చేశారు మీరు అడిగినట్టు. స్లిప్ ఏం కాదు, నేను అడగమని చెప్తున్నాను. అవునవునండి, తప్పకుండా అయితే అడుగుతామండి. ఎలా ఆన్సర్ ఎలా చెప్తారు? ఆన్సర్ బ్రేక్లో కాల్ చేయండి, మాట్లాడదాం.